గొడ్డలతో ఇలా నరికారు అలా నరికారని ఎగ్జాక్ట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఈ స్క్రిప్ట్ ఎవరిచ్చారు? ఎవరు చదివి వినిపించారు, లేకపోతే ఎవరు చేశారని చూపించారు? ఇంత పర్ఫెక్ట్గా జనాలకి ఎన్కాష్ చేసి చూపించాడు అతను. ఇలాంటి సింపతి గ్రౌండ్ మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మెడకి పాసమై చుట్టుకుంటుంది ఆ చిన్నాన్న బతికే. ఎలా చచ్చిపోయాడు చిన్నాన్న అన్న విషయం రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు సునీత రెడ్డి. ఇలాంటి కూతురు ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. కంటే కన్నారులే కూతుర్ని, పిల్లల్ని అలా కన్నారులే వదిలేశారు అంటే న్యాయం దొరకట్లేదు అని చెప్పి వదిలేసే పిల్లలు చాలామంది చూసాం. కానీ 6 ఏళ్లకు పైగా ఇంకా ఆవిడ పాటుపడతానే ఉంది. ఇదంతా కాకుండా మన గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా అండి? ఏంటి మన ప్రభుత్వం వచ్చినప్పుడు తీసుకెళ్లి సిబిఐ ఎంక్వైరీకి పెడితే మన పరువు తక్కువ, మన స్టేట్ ఇన్వెస్టిగేషన్ చేపిద్దామని అదన్నా చేయించాడా? లేదు. దానికి దాఖలాలు ఎక్కడ ఉండవు. పోనీ సిబిఐలో నువ్వు వేసిన పిటిషన్ కోర్టులో ఉంచిందన్న ఉంచుకున్నావా? ఐఎమ్ నాట్ ప్రెస్సింగ్ ఆన్ దాట్ రైట్ నౌ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తావు. సునీత రెడ్డి గారు ఆవిడెళ్ళి షీ హ్యాస్ టు పర్స్యూ. ఎంతమంది బెదిరింపులు దీంట్లో, ఎన్ని అరాచకాలు. ఏ రకంగా నీకు అవినాష్ రెడ్డి దగ్గర చిన్నాన్న కంటే ఒక్కళ్ళు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకని ఒక్కళ్ళు అడగరు? అదే టాపిక్ ఈరోజు పులివెందుల్లో వీళ్ళకి ఒక దోషమై తగులుతుంది. మొన్నటికి మొన్న ఆయన బర్త్డే జరుపుకున్న సునీత రెడ్డి గారు ఎక్కడా కూడా షీ వాజ్ నాట్ హ్యాపీ. షీ వాజ్ నాట్ హ్యాపీ. ఎవరైతే లెటర్లో పేరు రాయించమంటారో ఆ సతీష్ రెడ్డే ప్రచారంలో తిరుగుతూ ఉంటాడు. లెటర్ రాయించు అని చెప్పిన అవినాష్ రెడ్డి అతను తోడుంటాడు. అండ్ వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తొస్తుంది. నామినేషన్ లేకుండా ఆపిన రోజు, బెదిరించిన రోజు ప్రజాస్వామ్యం గుర్తురాదు వీళ్ళందరికీ.